హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. సో మన ఛానల్లో లీగల్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయడానికి అండ్ మీకు కలిగించే చాలా క్వశ్చన్స్ని చాలా వరకు కేసెస్ని అన్నిటికి ఒకే ఒక్క సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే దానికోసమే మేము న్యాయం అంటే ఇదేరా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ షేక్ యూసఫ్ జాన్ గారు కూడా మనతో ఉండి మీ యొక్క ప్రాబ్లమ్స్ని మీ యొక్క కేసెస్కి అన్నిటికీ కరెక్ట్ సొల్యూషన్ అనేది మనకి లైవ్లో మనతో పాటే ఉండి కూడా ఆయన చెప్తూ ఉంటారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సార్, వెల్కమ్ టు న్యాయం అంటే ఇదేరా సార్. థ్యాంక్ యూ సార్. అంటే మనకి చాలా వరకు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా క్వశ్చన్స్ కానీ వస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏదైనా సిసిటీవీ నుంచి ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలి కదా, అందుకని ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. ఇలాగ ఎపిసోడ్స్ అనేవి మనం కంటిన్యూ చేద్దాం సార్. ఫస్ట్ నాకు లీగల్గా వెళ్ళే ముందు నాకంటూ ఒక క్లారిటీ రావాలి కదా. మనం వింటూ ఉంటాం లాయర్ అని, అడ్వకేట్ అండ్ బారిస్టర్. అసలు ఈ మీనింగ్ ఏంటి సార్? వేరే పర్సన్స్ ఉంటాయి లేకపోతే సేమ్ డిజిగ్నేషన్? ఇది యాక్చువల్ గా చాలా మందికి తెలియదు. లాయరు, అడ్వకేటు, బారిస్టరు, తర్వాత ఏఓఆర్ ఉంటారు. ఎవరు సార్? ఏఓఆర్. ఏఓఆర్, ఓకే. నేను చెప్తాను ఒక్కో దాని గురించి. నార్మల్ గా ఈవెన్ కొంతమంది అడ్వకేట్లకు కూడా తెలియదు అంటే డిఫరెన్స్ ఏంటో. లాయరు అంటే ఆయన ఎల్ఎల్బి చేస్తాడు. ఎల్ఎల్బి చేసిన తర్వాత ఆయన ఓన్లీ లీగల్ ఒపీనియన్స్ ఇస్తాడు, అంటే కోర్టుకు రాడు. లాయర్ అంటే ఓన్లీ లీగల్ ఒపీనియన్స్, లీగల్ డాక్యుమెంటేషన్ అవన్నీ చేస్తాయి కానీ కోర్టుకు రాడు, ఆర్గ్యుమెంట్ చేయడు, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడు. అతన్ని లాయర్ అంటారు. తర్వాత బ్యారిస్టర్ అంటే సేమ్ ఎల్ఎల్బి కోర్సు లండన్ లో చేస్తారు. లండన్, యూకే పోయేసి లండన్ లో ఎల్ఎల్బి చేస్తే అక్కడ బారిస్టర్ అంటారు. మళ్ళీ ఆయన కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టులో ఎన్రోల్మెంట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేయాలి. తర్వాత సిఓపి అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసింగ్, అది కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే ప్రాక్టీస్ చేసేటందుకు వీలు ఉంటుంది. ఓన్లీ బారిస్టర్ చదివితే కాదు. ఇది ఒకటి, లాయర్ ఒకటి అయిపోయింది, బారిస్టర్ ఒకటి అయిపోయింది. మూడవది అడ్వకేట్. అడ్వకేట్ అంటే అడ్వకేట్ ఎల్ఎల్బి చేస్తారు. తర్వాత ఎల్ఎల్బి చేసిన తర్వాత ఇప్పుడు నాలాగా ఎల్ఎల్బి అయిపోతుంది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అక్కడ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అక్కడ ఎన్రోల్మెంట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మన తెలంగాణలో హైకోర్టులో ఎన్రోల్మెంట్ ఉంటుంది, బార్ అసోసియేషన్ అంటాం. ఇక్కడ కూడా ఎన్రోల్మెంట్ ఉంటుంది, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత సిఓపి అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసింగ్, అది బార్ అసోసియేషన్ మాకు చెప్తుంది. అప్పుడు ప్రాక్టీస్ చేసేటందుకు అర్హులు అవుతారు. వీళ్ళని అడ్వకేట్ అంటారు. అంటే అడ్వకేట్ అంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటందుకు అడ్వకేట్ అంటారు. కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళని అడ్వకేట్ అంటారు. మామూలుగా లీగల్ అడ్వైజ్, లీగల్ ఒపీనియన్స్, అగ్రిమెంట్స్ ఇచ్చే వాళ్ళు లాయర్ అంటారు. బారిస్టర్ అంటే లండన్ లో కనుక ఎల్ఎల్బి చేస్తే బారిస్టర్ అంటారు. ఇంకోటి ఏఓఆర్ అని కూడా అంటారు. ఏఓఆర్ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ పోవాలంటే వీలు ఉండదు, ఇంత పెద్ద అడ్వకేట్ అయినా. సిఓ అక్కడ ఏఓఆర్ అంటే అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అంటారు. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను డైరెక్ట్ పోయి సుప్రీంకోర్టుకు పోవాలంటే పోలేను. అక్కడ ఫస్ట్ ఏఓఆర్ చేసుకోవాలి. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి, అప్పుడే సుప్రీంకోర్టు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత నా పేరు అక్కడ వచ్చేస్తుంది. ఓకే, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ని ఏఓఆర్ అంటారా? అంటే సుప్రీంకోర్టు లో పనిచేసే వాళ్ళని రికార్డు రావాలంటే ఏఓఆర్, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అని. ఓకే, చాలా మందికి తెలియదు, కొంతమంది లాయర్లకు కూడా తెలియదు. అవునా? చాలా కన్ఫ్యూజన్ అయింది, అందుకే క్లారిటీ ఇచ్చేసి. సో నేను ఒకదనే కాదు, కొంతమంది లాయర్స్ కూడా ఉన్నారు, కొంతమంది లాయర్లకు కూడా తెలియదు. మొన్న మా ఆఫీస్ లో కూడా వచ్చేస్తే ఆయన చెప్పిండు, చెప్తాను తప్పు చెప్పిండు. దాని తర్వాత నేను క్లారిటీ ఇస్తే ఇది కదా అంటే అదే అట్లా నాకు తెలియదు అంటే తెలియకుంటే ఏదో పర్ఫెక్ట్ తెలిస్తే చెప్పాలి. అవును. సో మీ వల్ల వీటన్నిటికి మీనింగ్ తెలిసింది నాకు. ఇంకొకటి కేసెస్ లో కూడా చాలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి సార్. సివిల్ కేసు అని, ఫైనాన్షియల్ కేసు అని, ఇలాంటి ఎన్ని కేసెస్ ఉంటాయి? వాటి మీనింగ్ ఏంటి సార్? కేసులు చాలా నార్మల్ గా సివిల్ అండ్ క్రిమినల్ ఉంటాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. తర్వాత ఈ క్రిమినల్ కేసులు అంటే మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తాయి, ఫైనాన్స్ అవన్నీ వస్తాయి. కానీ మామూలుగా సివిల్, క్రిమినల్. నార్మల్ గా సివిల్ చేసిన వాళ్ళు క్రిమినల్ చేయరు, క్రిమినల్ చేసిన వాళ్ళు సివిల్ చేయరు. కొంతమంది సివిల్, క్రిమినల్ నాలాగా నేను సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ మ్యాటర్ అన్ని, ఫైనాన్స్ అన్ని చేస్తాం. ఆ విధంగా దీనికి సివిల్, క్రిమినల్ అని అంటారు. నార్మల్ గా అయితే స్పెషలైజేషన్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి. కొంతమంది ఎందుకంటే సివిల్ చేసిన వాళ్ళు క్రిమినల్ కి రావు, క్రిమినల్ నాలెడ్జ్ ఉండదు. క్రిమినల్ చేసే వాళ్ళకి సివిల్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు సివిల్ అంటే దీనికి భూములకు సంబంధించింది, అగ్రిమెంట్ కి సంబంధించింది, ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ కేసు ఉంటారు, దానికి సివిల్ కేసు అని అంటారు. అదే విధంగా ఏదైనా కొట్లాటలు అయినా అనుకోండి, ఏమైనా
పంచాయతీ అయినాయి, కొట్లాడుకున్న పోలీస్ స్టేషన్ కేసులు, అప్పుడు క్రిమినల్ అవుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి అనుకోండి. ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఇప్పుడు భార్య భర్తల ఇష్యూస్ ఉంటాయి, అవి మొత్తం ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తాయి. తర్వాత ఫైనాన్స్ మ్యాటర్ అంటే ఏదైనా పైసలు ఇచ్చి ఇవ్వకుంటే వాళ్ళపై నోటీసులు పంపించి పైసలు వసూలు చేసేదాన్ని అది ఫైనాన్స్ కేసులలో వచ్చాయి. సివిల్ అంటే భూములకు అగ్రిమెంట్లకు సంబంధించిన కేసులు సివిల్కి వస్తాయి. క్రిమినల్ అంటే క్రిమినల్ అన్ని ఈవెన్ మర్డర్ కేసు కానీ, తర్వాత థెఫ్ట్ కేసు కానీ, రేప్ కేసు కానీ, ఏదైనా కానీ ఇవన్నీ క్రిమినల్ వచ్చేస్తాయి. అయితే ఈ క్రిమినల్ లో సిస్టమ్ వేరుంటుంది, సివిల్ లో వేరుంటుంది. క్రిమినల్ లో ఫస్ట్ ఏదైనా కానీ క్రిమినల్ ఏమవుతుంది, ఫస్ట్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ ఉండాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కు మళ్ళీ 90 days లోపల ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి వాళ్ళు కోర్టులో. దాంట్లో కూడా వేరే వేరే ఉంటాయి, మళ్ళీ దాని నేరాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అట్లా మరి క్రిమినల్ కేసు అయితే క్రిమినల్. సివిల్ అంటే భూములకు సంబంధించింది. సివిల్ అంటే భూములకు అగ్రిమెంట్ సంబంధించి, సపోజ్ మీ ప్రాపర్టీ ఎవరితో ఉంది, వేరే వాళ్ళు ఎవరైనా ఆక్యుపై చేసుకున్నారు, మీరు పోయి చేస్తే అది సివిల్ కోర్టు. ఓకే. సో వీటిల్లో ఎలాంటి ఒకవేళ రుజువైనవి అనుకోండి కేసెస్ లో ఎలాంటి శిక్షలు పడతాయి? ఇవి ఉంటాయి కదా కేసెస్ కి, ఎలాంటి సెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి? దాన్ని బట్టి ఎందుకంటే ఈ కేసులు కూడా చాలా రకాలు ఉంటాయి కదా. సివిల్ కేసు ఉన్నారు, సివిల్ కేసులో సూట్స్ చాలా ఉంటాయి. సూట్స్ అంటే ఏంటి సార్? సూట్స్ అంటే దావాని సూట్ అంటాం. పార్టీషన్ సూట్ అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు వాళ్ళ భాగం దొరకలేదు, పార్టీషన్ సూట్ వేయాలి దానికి. లేదు ఎవరు మీ ల్యాండ్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోండి, ఆక్యుపై చేసుకుంటే రికవరీ ఆఫ్ పొజిషన్ అంటాం. తర్వాత దాన్ని డిక్లేర్ అంటే సూట్ ఫర్ డిక్లరేషన్ అంటాం. అదే విధంగా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని చాలా ఉంటాయి. దాన్ని బట్టి కేసును బట్టి శిక్షలు పడుతూ ఉంటాయి. ఓకే సార్. ఇదే విధంగా క్రిమినల్ కూడా, క్రిమినల్ ఇప్పుడు రాబరీ కేసు ఉంది అనుకో, దానికి వేరే శిక్ష ఉంటుంది. మర్డర్ కేసు ఉంది, అది వేరే. థెఫ్ట్ కేసు, ప్రతి ఒక్కటి వేరే వేరే ఉంటాయి. వేరు ఇవన్నీ కేసెస్ ఉండడానికి 2 కేసెస్ ఉంటాయి. మధ్యలో ఇది కొట్లాటలు అయితే క్రిమినల్ అవుతుంది. మామూలుగా భూములకు సంబంధించి సివిల్ క్రిమినల్ కి డిఫరెన్స్. ఓకే సార్. ఇప్పుడు మనకి కొన్ని కేసెస్ వచ్చినాయి, ఆ కేసెస్ అన్ని కూడా మనకి మెసేజ్లు పంపించారు. అవన్నీ ఆ కేసెస్ నేను చెప్తాను, దానికి సొల్యూషన్ మీరు చెప్పండి. వాళ్ళు ఎలాగ అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ సొల్యూషన్ ఎలా వస్తుంది అనేది. ఓకే సార్. సార్ మనకి కొన్ని కేసెస్ వచ్చినాయి, అవి నేను చెప్తాను, దానికి సొల్యూషన్ చెప్పండి సార్. ఓకేనా? సో ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయనకి 10 acres ప్రాపర్టీ ఉందంట. ఆయనకి 4 members చిల్డ్రన్, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో ఫస్ట్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సన్ని మొత్తం అందరి 10 acres ఆక్యుపై చేసి వీళ్ళ ముగ్గురికి ఇవ్వట్లేదు. వాళ్ళ ముగ్గురు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒకసారి అడుగుతున్నారు సార్. అయితే ఇప్పుడు దీనికి తండ్రికి 4 కొడుకులు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 4 పిల్లలు. అయితే యాక్ట్ పర్ హిందూ యాక్ట్ ప్రకారంగా ఈక్వల్ ఉంటుంది. అండ్ ఫాదర్ చనిపోయాడు కదా, యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే వంశపారంపర్యంగా వచ్చిన ప్రాపర్టీ కాబట్టి వీళ్ళు కొడుకులు బిడ్డలు కూడా హక్కుదారులు అవుతారు. అవును. దాని తర్వాత వీళ్ళకు మదర్ ఇట్లా ఉంటే ఆమెకు కూడా 1/8 షేర్ ఆమెకి ఇవ్వాలి ఫస్ట్. ఎవరికి? వాళ్ళ మదర్ కి ఉంటే. ఆమె కనుక లేకుంటే ఈక్వల్ మదర్ ఉన్నారు సార్. మదర్ ఉంటే 1/8 తీసిన తర్వాత హిందూ లా ప్రకారంగా అయితేనే మొత్తం 4కి ఈక్వల్ ఇవ్వాలి. ముస్లిం అయితేనేమో జెంట్స్ కి 2 shares ఉంటాయి, లేడీస్ కి 1 share ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ జెంట్స్ కి 2 shares డబల్ వస్తుంది, జెంట్స్ కి, లేడీస్ కి 1 share వస్తుంది. ఇంకోటి ఏంటి, ఆ పెద్ద కొడుకు వాళ్ళ మదర్ ని చూసుకుంటున్నారు. వాళ్ళ మదర్ ని చూసుకుంటూ 10 acres ని తనే ఉంచేసుకున్నాడు. తను ఉంచుకున్నాడు కాబట్టి అది లీగల్ కాదు. 10 acres తను ఉంచుకుంటే వీళ్ళు మిగతా వాళ్ళు ఏం చేయాలంటే సూట్ ఫర్ పార్టీషన్ అంటాం, పార్టీషన్ సూట్. ఆ పార్టీషన్ సూట్ వేసుకోవాలి. పార్టీషన్ సూట్ వేసుకుంటే వీళ్ళ మదర్ కూడా దొరుకుతుంది, ఆయన కూడా దొరుకుతుంది, వీళ్ళకి అందరూ దొరుకుతుంది. ఆయన డాక్యుమెంటేషన్ క్యాన్సలేషన్ కూడా అడగాలి. ఒకవేళ డాక్యుమెంట్ ఆయన చేసుకున్నాడు అనుకోండి, ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించేసి ఈ వీళ్ళకు సరిగ్గా ఈక్వల్ గా ఇవ్వాలి. అంటే దాంట్లో మదర్ కి 1/8 షేర్ పోతుంది. 1/8 షేర్ ఎంత పోయినది మీ రిమైనింగ్ అకౌంట్ లో అందరికీ ఈక్వల్. ఇది హిందూ కాబట్టి అందరికీ ఈక్వల్ వచ్చింది. దానికి కేసుని సూట్ ఫర్ పార్టీషన్ అంటాం. పార్టీషన్ సూట్ వేసుకుంటే క్లియర్ అవుతుంది. ఓకే సార్. సో ఇంకో కేసు దగ్గరికి వెళ్దాం. పార్టీషన్ సూట్ వేసుకున్న తర్వాత కూడా
కోర్టు వారు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకోటి ఈపీ అని ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అని, అది కూడా వేసుకోవాలి కబ్జాలో పోవడానికి. ఈ రెండు దాని కలెక్టర్ కేసు. దీన్ని సివిల్ కేసు అంటారు. సివిల్ కేసు అంటారు. ఓకే. బ్రదర్ ఏమన్నా తిరగబడితే ఇవ్వను అంటే? బ్రదర్ తిరగబడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ప్రాపర్టీ అన్సెసరీ ప్రాపర్టీ కాబట్టి అందరు హక్కుదారులు, ఒకటి తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి ఏమైనా ప్రాబ్లం చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆయన పైన క్రిమినల్ కేసు కూడా అవుతుంది, ట్రెస్పాస్ కేసు కూడా అవుతుంది. ఒక సివిల్ కేసుతో పోగొట్టుకుంటే మంచిది. అలా బ్రదర్ ఎదురు తిరిగితే ఆయన పైన కంప్లైంట్ ఇచ్చారనుకో, ట్రెస్పాస్ కేసు అతను పైన. ఓకే ఓకే. నెక్స్ట్ కేసు ఈయన సురేష్ గారంట. ఓకే. ఈయన అబ్రాడ్ లో సెటిల్ అయ్యాడంట ఇప్పుడు వెళ్ళి. ఇక్కడ మాత్రం తనకి 1000 స్క్వేర్ యార్డ్స్ హైటెక్ సిటీలో ఉన్నాయంట. వాళ్ళ నైబర్స్ ఆక్యుపై చేశారంట దీన్ని. అసలు ఏంటిది ఇది అని అడుగుతున్నారు. అంటే నేను ఎలా తీసుకోవాలి, నేను అబ్రాడ్ లో ఉన్నానని చెప్పి వీళ్ళు ఇక్కడ నా నైబర్స్ ఆక్యుపై చేస్తారు, దీన్ని కబ్జా లాంటిది చేశారు, నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి? దీనికి సూట్ ఫర్ రికవరీ ఆఫ్ పొజిషన్ అండ్ డిక్లరేషన్ అంటుంది. అంటే దాన్ని ఎవరైతే కబ్జా చేసుకున్నారు కదా వాళ్ళు అనదరైజ్ గా చేసుకున్నారు కాబట్టి రికవరీ ఆఫ్ పొజిషన్ అని తీసుకొని రికవరీ పొజిషన్ కమ్ డిక్లరేషన్ అని ఒక కేసు ఉంటుంది, అది చేసుకోవాలి. దాంతో పాటు మనం ఇంటీరియం ఆర్డర్ కూడా తీసుకోవాలి, ఇంజంక్షన్ ఆర్డర్ అంటాం మనం. అది తీసుకొని మొత్తం ప్రాపర్టీ ఈయనదే కాబట్టి, ఈయనైతే పొజిషన్ ఈయనే ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చిర్రు కాబట్టి వాళ్ళు పోవాలంటే ఈయన కంపల్సరీ కేసు వేసుకోవాలి. అంటే ఇప్పుడు అబ్రాడ్ లో తను సెటిల్ అయ్యి ఉన్నాడు. అబ్రాడ్ లో కనుక ఉంటే ఆయన నుంచి కాలేదు అనుకోండి, ఆయన ఒక జీపీఏ బనాయించి ఇక్కడ ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ ని జీపీఏ గా అపాయింట్మెంట్ చేయాలి. అపాయింట్మెంట్ చేస్తే ఆ జీపీఏని వ్యాలిడేషన్ చేపియాలి. ఇక్కడైతే హైటెక్ సిటీ ఉంది కదా, హైటెక్ సిటీ ఎక్కడ ఎస్ఆర్ఓ ఉందో ఆ రిలేటెడ్ ఎస్ఆర్ఓ దగ్గరికి తీసుకెళ్లి ఇక్కడికి వెళ్ళి జీపీఏ బనాయించి అమెరికా పంపాలి. అమెరికాకి వెళ్ళి అక్కడ మొత్తం నోటరీ డాక్యుమెంట్ తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వ్యాలిడేషన్ చేపియాలి, రిజిస్టర్ చేపియాలి. అప్పుడు ఎవరి పేరు మీద జీపీఏ ఉంటుందో ఆ జీపీఏని తీసుకొని కేసు రికవరీ ఆఫ్ పొజిషన్ కమ్ డిక్లరేషన్ అని కేసు వేసుకోవచ్చు. ఓకే. సో వింటున్నారు కదా, అబ్రాడ్ లో ఉన్న మీరు మాకు ఎవరైతే పంపించారో సురేష్ గారు, ఇలాగా సార్ చెప్పినట్లుగా ప్రొసీడ్ అవ్వండి. ఏమన్నా డౌట్స్ వస్తే మళ్ళీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి సార్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సివిల్ కేసులలో ఒక ఇంటీరియం ఆర్డర్ అని ఉంటుంది, ఆ యాడ్ ఇంటీరియం ఆర్డర్ కూడా తీసుకోవాలి, అడగాలి. నార్మల్ గా కోర్టులో ఎవరైతే అడ్వకేట్ గారు అపాయింట్ చేస్తారో ఒక ఇంటీరియం ఆర్డర్ ఇంజంక్షన్ ఆర్డర్, టెంపరీ. ఈ ఇంజక్షన్ ఆర్డర్లు కూడా వేరే చాలా ఉంటాయి. ఒకటి టెంపరీ ఇంజంక్షన్ ఉంటది, ఒకటి పర్మనెంట్ ఇంజంక్షన్ ఉంటది, ఒకటి స్టాటస్ గా ఉంటది. టెంపరీ అంటే ఒక టైం లిమిట్ ఉంటుంది, 15 days 1 month ఇట్లా టైం ఉంటుంది టెంపరీ. పర్మనెంట్ అంటే మొత్తం పర్మనెంట్ వాళ్ళకే ఉంటుంది ఇంజక్షన్. స్టాటస్ కు అంటే వాళ్ళు కూడా కబ్జాలు పోవద్దు, వీళ్ళు కూడా పోవద్దు అంటే స్టాటస్ కు. దీన్ని ఇంజక్షన్ అంటారు. సూట్ ఫర్ ఇంజక్షన్ ఇది కూడా వేసుకోవాలి, డిక్లరేషన్ సూట్ ఫర్ డిక్లరేషన్ వేసుకోవాలి, రికవరీ పొజిషన్ కూడా వేసుకోవాలి. క్లియర్. సో సురేష్ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ సార్కి కాల్ చేయొచ్చు, ఆయన క్లియర్ గా చెప్తారు. సో ఇంకో నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోదాం సార్. ఇంకొకటి ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకుండా. ఓకే. సో థర్డ్ కేసు వచ్చి ఒక ప్లాట్ అనేది కొందాం అనుకున్నాడు ఒక పర్సన్, దానికి 30 lakhs అనమాట దాని యొక్క కాస్ట్. 15 lakhs ఇచ్చేసాడు. 45 days లో ఇంకో 15 lakhs ఇచ్చేసి దాన్ని నేను తీసుకుంటానని చెప్పాడు. బట్ ఆఫ్టర్ 45 days వెళ్ళి ఆ 15 lakhs ఇస్తున్నప్పుడు లేదు నేను ఇంతకంటే ఎక్కువ మనీకో లేకపోతే సంథింగ్ నేను ఇవ్వను, నీకు కావాలంటే నీ 15 lakhs నీకు తిరిగి ఇచ్చేస్తాను, నేను మాత్రం నాది ఇది రేట్ ఎక్కువ పెరిగింది నేను నీకు ఇవ్వను అన్నట్లుగా ఎదురు తిరుగుతున్నాడు. అతను ఏంటి, నాకు అదే ప్లేస్ కావాలి, ఇప్పుడు దాని వాల్యూ పెరిగిపోయింది, నాకు అదే ప్లాట్ కావాలి పెరిగిపోయింది, నేను ఇప్పుడు ఎలా యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాడు. దీనికి స్పెసిఫిక్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటాం. సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే ఒక కేసు ఉంటుంది, ఆ కేసు వేసుకోవాలి. ఆ కేసు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ మీనింగ్ ఏంటంటే మీకు ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన 30 లక్షలకు అగ్రిమెంట్ చేసిండు, 30 లక్షలకు టోటల్ వాల్యూ చేసి 15 లక్షలు ఇచ్చిండు. 15 లక్షలు 45 days తర్వాత ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని చెప్పిండు. రిజిస్ట్రేషన్ టైం 15 లక్షలు తీసుకెళ్తే ఆయన ఏమంటుండు, నేను ఇవ్వను వేరే వాళ్ళ కమిషన్ అంటుంది కదా. కాబట్టి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే కేసు ఉంటుంది, ఆ కేసు వేసుకుంటే అప్పుడు ఈయన ప్రాపర్టీ ఈయన దొరుకుతుంది. అయితే ఇది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్
ఒక కెమెరా ఉంది, దీనికి 1,00,000 రూపాయలు పెట్టుకోండి, దానికి 1,00,000, ఆ కెమెరాకి 2,00,000, దీనికి 1,00,000 అని పెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్, మీది మీ కెమెరా ఇది 1,00,000 రూపాయలది కెమెరా మీది ఇది. ఈ సార్ ఏం చేసిండు, దీన్ని పోగొట్టేసి పోగొట్టిన తర్వాత దానికి బదులు ఏమంటారు, మీకు 2,00,000 తీస్తా అంటారు. లేదు మేడం గారు, ఇది 1,00,000 రూపాయల కెమెరా పోయింది, అది నాకు తెలియదు ఎక్కడ పోయిందో. యాక్చువల్గా పోలేదు, ఆయన ఉంచుకున్నాడు. ఆయనకు ఎందుకంటే ఆయనకు నచ్చింది కాబట్టి ఆయన ఉంచుకున్నాడు. ఉంచుకొని ఆయన ఏం చెప్తుండు, దీని బదులుగా ఇంకో 2,00,000 ఇస్తున్నా, 2,00,000 కెమెరా ఇస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా అంటే మీరు ఒప్పుకోరు. అంటే మీకు ఏదైతే ఉన్నదో అదే కావాలి. నేను నాకు 2,00,000 కెమెరా అంటే ఒప్పుకుంటా. 2,00,000 కెమెరా అంటే మీరు తీసుకోకూడదు, దాన్ని మీరు అది తీసుకోరు. నాకు 1,00,000 రూపాయలకి నా కెమెరా నాకే కావాలి. దీన్ని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు అంటారు. అంటే ఆయన ప్లాట్ ఆయనకే కావాలి. ఇప్పుడు 30,00,000 బదులు 50,00,000 ప్లాట్ ఇప్పించాడు అనుకోండి, ఈయన ఒప్పుకోవద్దు. దానికి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఏదైతే వాల్యూ ఉందో, ఏదైతే ల్యాండ్ ఉందో అదే కావాలి అని దానికి కేసు వేసుకోవాలి. దానికి సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని వేసుకోవాలి. దాంట్లో కూడా యాడ్ ఇంటీరియర్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, అది కూడా అడగాలి. అడిగేస్తే అది కూడా క్లియర్. అంటే ఇప్పుడు ఆ ఓనర్ ఉన్నాడు కదా, ఆ ప్లాట్ ఓనర్, తను ఈ కేసు వేసిన తర్వాత ఆల్రెడీ అమ్మేసి ఉన్నాడు కదా, ఇతనికి కాకుండా అది క్యాన్సిల్ చేసుకోవాలా? ఇప్పుడు ఆ క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్లాట్ ఇతను కొనుక్కునేటప్పుడు ఎంతైతే రేట్ ఉందో సేమ్ రేటు వాళ్ళకి పడుతుందా, లేకపోతే ఇప్పుడు ఎంత మాట్లాడా అంత 45 days తర్వాత చేస్తే ఓకే. ఎంతైతే స్టార్టింగ్ లో ఎంత అనుకొని వాళ్ళు పేమెంట్ చేశారో అంత మనీకే అది ఇచ్చేయాలి. అది దాని కాస్ట్ ఎంత పెరిగినా సరే, ఎంత పెట్టినా కానీ, ఎందుకంటే లిమిట్ లో 45 days లోపలనే అప్రోచ్ అయింది కాబట్టి తక్కువ అయినది. ఎవరు వేరే వాళ్ళకి అమ్ముకుంటు కదా అయినది కాబట్టి కంపల్సరీ 45 days తర్వాత కొంచెం లేట్ అయినా అతను అమ్మేసుకోవచ్చు అంటారు. లేట్ అమ్మేటందుకు అయితే ఉండదు, దాంట్లో కొన్ని అగ్రిమెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇన్ని డేస్ దాన్ని బట్టి ఉంటది. సో అతను కొన్న టైంకే ఇతను ఇచ్చేసాడు కాబట్టి ఆ ఓనర్దే తప్పు అంటారు. ఓకే. యాక్చువల్ నా ప్రాక్టికల్ కేసు ఒకటి చెప్తాను. ఒక అతను అగ్రిమెంట్ చేసిండు, చేసిన తర్వాత రేట్ ఎక్కువ వచ్చేస్తే అతను వేరే వాళ్ళకి అమ్మేసిండు. అంటే ఒక ₹1 కోటి ప్రాపర్టీ ఉంది అనుకోండి, 45 days లోపల రేట్ ఎక్కువ వచ్చేస్తే ఆ ₹1.5 కోటి అమ్మేసుకున్నాను. మళ్ళీ అతను ఇంకో వచ్చింది, ఇట్లా మొత్తం 3 డాక్యుమెంట్లు అయిపోయాయి. 45 days లోపల 3 డాక్యుమెంట్లు అయిపోయాయి. అప్పుడు కోర్స్ చేసుకొని కోర్టు రిజిస్ట్రేషన్, అంటే జడ్జి గారు ఇక్కడ మహబూబ్ నగర్ కోర్టు ఉండే, మహబూబ్ నగర్ కోర్టు నుంచి మహేశ్వరం ఇస్తాను జడ్జి గారు పర్మిషన్ తీసుకొని అక్కడ వాళ్ళ కోర్టు రిజిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి అంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఒకే ప్లాట్ ని ఇద్దరు ముగ్గురు ఎంతమంది వచ్చినా కానీ లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఉంటుంది, వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చు. ఫస్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళదే ఉంటది. ఓకే. ఆ ఒక్క ప్లాట్ ని చాలా మందికి అమ్మేశారు ఆయన. అట్లా ముగ్గురికి ట్రాన్సాక్షన్ అయినాయి. నేను అప్పుడు నేను ఏం చేసిన, కోర్టులో అంటే జడ్జి గారు వచ్చారు, రిజిస్ట్రేషన్ వచ్చేసి జడ్జి గారు అతను ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళ రిప్రజెంటేషన్ అంతా చేసి రిజిస్ట్రేషన్ చేస్తారంటారు. ఓకే. థ్యాంక్ యూ సార్. సో ఇది న్యాయం అంటే ఇదేరా. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి కోర్ట్ కేసెస్ ఉన్నా మనతో సార్ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా తీరిగ్గా క్లారిఫైగా ఎలాగా ప్రొసీడ్ అవ్వాలి అని క్లారిటీగా చెప్పడానికి సార్ మనతోనే ఉన్నారు. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ పెట్టినా ఓకే, లేకపోతే తీరిగ్గా కాల్ చేసినా ఓకే, అండ్ మాకు CCTVని అప్రోచ్ అయినా పర్లేదు. సో ఇది న్యాయం అంటే ఇదేరా. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.